మహబూబాబాద్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సూర్య థియేటర్ ఎదురుగా ఉన్న గ్రోమోర్ షాప్ పై రైతులు రాళ్లతో దాడి చేశారు. రాళ్ల దాడిని తట్టుకోలేక యజమాని దుకాణం బంద్ చేశాడు. యూరియా ఇవ్వాలంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదాంలో నిల్వ ఉంచిన యూరియా కోసం తాళాన్ని పగలగొట్టి బస్తాలను బయటకు తీసుకొచ్చారు. దీంతో పోలీసులు రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రైతులు పోలీసులను తోసివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. మాది సోమతండ రెడ్డాల గ్రామం. నిన్న 6 గంటలకు వచ్చినాం. మేము పొద్దున 6 గంటలకు వచ్చి ఇస్తామంటే లైన్ ఉండి వీళ్ళు వాళ్ళు చెడగొట్టేసి లాస్ట్కి పోలీసులు వచ్చి కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. పట్టించుకోకుండా మేము డైరెక్ట్ ఇక నెట్టేసిన తర్వాత రేపు పొద్దున రారని చెప్పి పొద్దున వస్తే SSR అందరూ వచ్చి రేపు పొద్దున వచ్చి తీసుకొని లైన్ కట్టారంటే లైన్ కట్టినా కానీ ఇక పొద్దున నుండి ఇక రాత్రి 4 గంటలకు లేచి వచ్చినాం. అయినా కూడా ఇక్కడ ఎవరు లేరు. లేకున్నా కానీ అందరూ రైతులు కూడి ఉన్నా కానీ ఇప్పుడు CSR వాళ్ళందరూ వచ్చి కూడా ఇద్దరు గంటకు వస్తారు, అర్ధ గంటకు వస్తారు. వచ్చినా కానీ మాకు ఏం సమాధానం చెప్తలేరు. వాళ్ళు అటు నుండి అటు పోతారు కానీ మీరు లైన్ లేదని చెప్పి ఇక ఆధార్ కార్డు తీసుకున్నాం. ఆధార్ కార్డు లోపల ఉన్నాయి, సంతకాలు అంటాను, అదంటాను, ఏది లేదు. ఇప్పుడు దాకా ఏది లేదు, అన్నం లేదు, సినిమా లేదు. వస్తాను పోతాను కానీ యూరియా ఇచ్చేయలేదు. మేము ఇవ్వమని చెప్తాం, ఏది లేదని చెప్పి మా కోపంతో దౌర్జన్యం చేసి దానికి రాళ్ళతో కొట్టు కాదు. ఇప్పుడు నిప్పు పెట్టి ఇప్పుడు నిప్పు పెట్టి మాకు ఏ సమాధానం చెప్తలేదు. మరి లేదని చెప్పుతలేదు, మాకు ఇంతలేదు. మా దోశ ఏంటి, అన్నం లేదు. నిన్న సాయంత్రం పొద్దున్న తెల్లారి వచ్చినాం, ఇప్పుడు కూడా లేదు. ఇప్పుడు దాకా అంటే మరి ఎక్కువ ఉండాలి. మేము వారం నుండి తిరుగుతున్నాం. వారం